తల్లిదండ్రులు కానీ ఈ మధ్యలో బిడ్డలు చేయట్లే. ఇప్పుడే ఒక అవ్వతో మాట్లాడాం, ఆడపిల్లల దగ్గర ఉంటున్నాను నాయన, కొడుకు చూడట్లేదని. ఇది ఎక్కువైపోయింది సమాజంలో. ఏదేమున్నా చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా ఎప్పుడు కానీ ప్రతి మనిషిలో చలనం ఎప్పుడు వస్తుందంటే ఆ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినప్పుడు వస్తుంది. ఓకే, నేను ఇక్కడ ఎమ్మెల్యే కాదు, నేను కార్పొరేటర్ కాదు, ఓకే నేను పెన్షన్ ఇచ్చేది లేదు అని వదలలేదు చంద్రబాబు గారు. ప్రతి పర్సన్ ఎవరైతే ఈ ప్రజా జీవితంలో ఉన్నారో ఈ పెన్షన్లో మీరు ఇన్వాల్వ్ అవ్వండి అని మా అందరికీ రేపు 1వ తారీఖు అంటే 30వ తారీఖు చంద్రబాబు గారు ఫోన్ చేస్తారు. మీరందరూ ప్రతి ఒక్కరు పోయి ఆ అవ్వాతాతలకి ఆ బిడ్డలకి పెన్షన్ ఇవ్వండి, దాంట్లో ఇన్వాల్వ్ అవ్వండి అని. ఈరోజు నాకు ఎంతో తృప్తిగా ఉంది. ఒక యువ రక్తం, ఒక మేధావితనం, చాణుక్యుడు క్రైసిస్లో కష్టాల్లో నుంచి ఎలాగా బయటికి తేవాలనేది చంద్రబాబు గారి కన్నా ఎవరికి అంత మేధాశక్తి లేదు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరుగెత్తిస్తున్నారు. ఎన్డీఏతో కలిసి ఉన్నాం, ఆ అడ్వాంటేజే. కానీ చాలామంది ఎన్డీఏతో కలిసి ఉన్నారు, మనం ఒకటే కాదు. కానీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్ని క్రైసిస్లో అమరావతిని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అలాగనే వైజాగ్ని ఏదైతే డీసెంట్రలైజ్డ్ క్యాపిటల్ ఏదైతే చెప్పుకుంటున్నామో అదే జరుగుతుంది. ఈరోజు వైజాగ్కి అన్ని ఐటీ కంపెనీస్ పోతున్నాయి, ఇండస్ట్రీస్ అన్నీ అనంతపూర్ ఇటు రాయలసీమకి అన్నీ వస్తున్నాయి, నెల్లూరుకి పోర్ట్స్ వస్తున్నాయి. వికేంద్రీకరణ, డీసెంట్రలైజేషన్ ఇదే. సో మావి గన్లు, ఈ గన్లు, ఆ గన్లు అవసరంలే, ఆల్రెడీ డీసెంట్రలైజ్ జరుగుతున్నాయి. తప్పకుండా ప్రజలు అందరూ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి.